నమస్తే, నేను విజయారెడ్డి. సో ఎన్నికల ఫలితాలు ఇటు చూసుకుంటే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్కు సంబంధించి కావచ్చు, ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉత్కంఠ, రెండోది వచ్చేసి దేశవ్యాప్తంగా ఏమి రాబోతుంది. ఇక ముఖ్యంగా ఏపీలో మాత్రము అంటే బెట్టింగ్స్ కూడా అదే జోరుగా నడుస్తుంది. అంటే ఎవరు గెలుస్తారో అనే కంటే కూడా ఏ పార్టీ కంటే కూడా క్యాండిడేట్కి ఎంత మెజారిటీ వస్తుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడిపోతాడా, మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా, కుప్పంలో చంద్రబాబుకి మెజారిటీ తగ్గుతుందా, పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గుతుందా. సో ఇట్లా బాలుకి కనుక బెట్టింగ్లు పెట్టినట్టుగా ఈరోజు ఓటుకి కూడా సంఖ్యకి బెట్టింగ్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. లెక్కలు కూడా ఎవరి లెక్కలు వాళ్ళే వేసుకుంటారు. కూటమి అయితే దాదాపుగా మేము కూడా 121 సీట్లతో గెలుస్తామంటుంది. వైసీపీ అయితే వై నాట్ 175 అంటుంది. ఇంతకీ నిజంగా ఎవరు గెలవబోతున్నారు? మొత్తానికి బెట్టింగ్ ర్యాలీకి ఇంకోటి జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆలస్యం, ఎందుకంటే దేశవ్యాప్తంగా విడతల వారీగా జరుగుతున్నాయి. 1వ తేదీన సాయంత్రం కానీ మనకు ఎగ్జిట్ ఫలితాలు రావు. వారణాసిలో ఆ రోజు అయిపోతుంది. 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కొంత ఆసక్తికి ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సో మనతో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్పబోతున్నారు, అసలు ఎవరు సీఎం కాబోతున్నారు, ఇంతకీ నెగ్గేది ఎవరు, కూటమా వైసీపా, ఇవన్నీ తెలియాలంటే మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఒక ఫుల్ ఉత్కంఠ, బెట్టింగ్, ఒక విధంగా చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంది. ఎవరికి? బెట్టింగ్ కట్టే వాళ్ళకి, పోటీ చేసే వాళ్ళకి కదా అందరికి. కానీ లాస్ట్ టైం ఇట్లా లేదేమో అనిపించింది. కంపారిటివ్లీ మనకు 2014 కావచ్చు, 2019లో కావచ్చు ఇంత ఉత్కంఠ అయితే అనిపించలేదు. అయితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ భారీగా జరిగింది. జనరల్గా పోలింగ్ పర్సంటేజ్ ఏంటి, ఎక్కువగా జరిగితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్ల ప్రతిపక్షాలకి అడ్వాంటేజ్. వీళ్ళేమనుకుంటున్నారు, మేము అభివృద్ధి కార్యక్రమాలు, మేమిచ్చే సంక్షేమ పథకాలు నేరుగా బటన్ నొక్కితే 2 లక్షల కోట్ల పైచిలుకు ధనాన్ని మేము నేరుగా అకౌంట్లోకి వేసామని. ఏం చెప్తారు? సినారియో చూస్తే ఏమనిపిస్తుంది? కూటమా వైసీపా? ఎవరి లెక్కలు వాళ్ళకి ఎందుకు ఇంత స్టాండర్డ్గా ఉన్నాయి? అసలు ఎవరు కూడా లెక్కలు వచ్చి ఒక్క జగన్ మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అదే లండన్ వెళ్ళేటప్పుడు, మేము ఇప్పుడు దేశంలోనే మా వైపు ఎదురు చూసే విధంగా ఉంటుంది మా ఫలితాలు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఈ వాలంటరీ వ్యవస్థ అయితేమి, ఈ సోషల్ మేనేజ్మెంట్, సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి చేశాడు కదా. ప్రత్యక్షంగా ఇదే గ్రామ సచివాలయాలు అట్లాంటివన్నీ పెట్టి పేద బడుగు వర్గాలకు అన్ని రకాలుగా స్కీములు నేరుగా వెళ్ళేటట్టు చేశాడు. కాబట్టి ఇవన్నీ సక్సెస్ అయితే దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన ఒక ముఖ్యమంత్రి అయ్యి అన్ని స్టేట్లు కూడా వాటిని ఆదర్శంగా తీసుకునేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రకమైన స్టేట్మెంటు ఆయన మాత్రం కాన్ఫిడెంట్గా ఇచ్చాడు. ఫిగర్ల సంగతి తర్వాత వై నాట్ 175 అని ముందు చెప్పున్నాడు. మొన్న ఫిగర్ల సంగతి తర్వాత కానీ ఏదో జగన్కి అయితే 100% కాన్ఫిడెంట్ ఉన్నట్టు ఆ రోజు వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు ఒక పక్క ప్రశాంత్ కిషోర్ అయితేమి, ఇతరత్ర అమిత్ షా అయితేమి, వీళ్ళందరూ కూడా ఎన్డీఏ గెలవబోతుంది అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ కూడా జగన్ మాత్రం తన కాన్ఫిడెంటు, తను పేద ప్రజలకి తను అనుకున్నది చేశాడు. కాబట్టి తను అనుకున్నది చేశాడు. అదే రకంగా అన్నీ కూడా తన సంక్షేమ పథకాలన్నీ కూడా జనానికి అందిని డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఏంటంటే వ్యవస్థల వారీగా వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇవన్నీ కూడా తను అనుకున్న సఫలీకృతమైంది. అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని చెప్పి ప్రతిపక్షం చేస్తున్న నినాదం అది ఒక వ్యతిరేకమైన నినాదం. నాడు నేడు అని స్కూల్స్ని, ఎంత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే చిన్న పేద బడుగు వర్గాలకి ఇంగ్లీష్ చదువులు అనేవి చాలా కష్టమున్న ఈ రోజుల్లో ఏంటంటే కార్పొరేట్ విద్యని దూరం చేసే దానికోసం ఇలాంటి నాడు నేడైన స్కూల్స్ అయితేమి, విలేజ్ క్లినిక్లు అయితేమి, ఇతరత్ర ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు అని అంటారు. కానీ ఇటీవల కూడా ఇన్ఫోసిస్ వైజాగ్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా కాకినాడలో ఒక 4 కొత్త కంపెనీలు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఫిషింగ్ హార్బర్లు అయితేమి, 17 మెడికల్ కాలేజీలు అయితే అధికారంలోకి వైసీపీ అధికారంలోకి వచ్చిన కానించి ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఒక భాగం, సోషల్ మీడియా ఒక భాగంగా కంప్లీట్గా ఒక వ్యతిరేక రాగాలు అందుకుంది. దినాము చూస్తే వండి వార్పులు ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్గా కూర్చున్నా లేసినా ప్రతిదీ కూడా. ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ పడలేదంటారా?
ఈ మనం చెప్పిన ప్రకారం ఏంటంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 49% ఓట్లు పోలేని 2019లో, తెలుగుదేశానికి 39%, 10% తేడా ఉండింది. 33 లక్షల ఓట్లు తేడాతో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి 5.34 ఎంతో ఓట్లు శాతం రావడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎట్లయినా కూడా ఇది ఒక 3 సంవత్సరాల నుంచి ఇలాగ మనం అంతా కూటమిగా చేరాలి, జగన్ని పంపించాలని అంటే అంత దుర్మార్గుడిగా చిత్రించే విధానం ఒకటి సృష్టించారనమాట. ఈ సృష్టించిన దాని వల్లనే ఈరోజు మహిళలు తరలి వచ్చి ఒక 4-5 ఒక కూటమిగా చేరి జగన్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి ఆడవాళ్ళ ఇళ్లలో నుంచి తరలి వచ్చి ఓటేశారని చెప్పవచ్చు. ఎందుకంటే లేడీసే పోలింగ్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మన జరిగిన పోలింగ్లో దాదాపు ఇప్పుడు వైసీపీకి ఉన్న హోప్ కూడా అదే కదా, వృద్ధులు, వితంతులు, మహిళలు. అవును. సో ఎందుకనంటే ఈ అమ్మఒడి కావచ్చు, ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఈ కూటమి కూడా ఒకటి పెట్టుకుంది, లిక్కర్ కన్జ్యూమర్స్ ఒక 90 లక్షల మంది ఉన్నది. ఆ బ్రాండ్ల వల్ల ఇబ్బందులు పడ్డారు, డబ్బులు ఎక్కువ, సో డబ్బంతా దీనికే పోయింది కాబట్టి ఈ లిక్కర్ కన్జ్యూమ్స్ కూడా బ్రాండ్స్ దొరకక ఇబ్బంది పడ్డారనేది అర్బన్ ఓట్ బ్యాంక్ సంబంధించి, యువతకు సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి. ఒకవేళ ఇటు సైడ్ ఓట్ బ్యాంక్ పోయినా ఇది మాకు ప్లస్ అవుతుంది అనేసి మెరిట్స్ డిమెరిట్స్ కూటమి వేసుకుంటుంది. ఎట్ ఎ టైం వైసీపీ కూడా మెరిట్స్ డిమెరిట్స్ వేసుకుంటుంది. అసలు ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టుగా కనిపిస్తుంది. మనం కులాల వారీగా చెప్పాలంటే మేడం, ఇప్పుడు పోలైన ఓట్లు 3,22,00,000 వరకు పోలైనవి. కులాల వారీగా మనం ఎంత లీస్ట్ ఫిగర్స్ వేసుకున్నప్పటికీ కూడా నేను పోలైన ఓట్లలో 80% ఓట్లు ప్లస్ 82% వరకు పోలైనవి. 1.2% ఏదో పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఇతరత్ర వీళ్ళు కానీ వేసున్నారు. దీంట్లో కాపులు 80% లెక్కేస్తే 54 లక్షల మంది పోల్ చేస్తున్నారు. వాళ్ళల్లో మనం వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కాపులంటే ఇంకా జనసేన అనే ఒక ఉద్దేశం. లాస్ట్ టైం కాపులు 2019లో 47% వరకు ఓట్లు వేస్తున్నారు జగన్ గారి పార్టీకి. ఎంత జనసేన సపరేట్గా నిలబడినప్పటికి కూడా 47% వరకు ఓట్లు వేస్తున్నారు. వీళ్ళల్లో కాపుల్లో 54 లక్షల మంది పోల్ చేశారు మన ఓట్లు. పోల్ చేస్తే దాంట్లో మనం 10% తీసుకుంటాం. ఎందుకంటే ఇంత గొడవ ఉంది కదా. గొడవ అంటే పవన్ కళ్యాణ్ అయిపోతున్నాడు, ఏదో అయిపోతున్నాడు, ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి ఇన్నర్గా ఏం ఫీలింగ్ ఉందో మనకి తెలియదు. కాబట్టి మనం తీసుకోవాల్సింది తక్కువే తీసుకుంటాం. ఎందుకంటే వంగా గీత లాంటి వాళ్ళు, కొంతమంది కాపులు కొంతమంది నిలబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్రాస్ చేసేదానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 5,40,000 ఓట్లు మనం తీసుకున్నాం. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీలో 61 లక్షలు. ఈ 61 లక్షల్లో మనం 60% తీసుకుంటాం. ఎందుకంటే వీళ్ళు కొత్త స్కీములు పెట్టారు. కొత్త స్కీములు మేము ఇంకా ఎక్కువ ఇస్తాం, బస్సులు ఫ్రీ, ఈ ఫ్రీ అని 6 ఫ్రీలు ఏదో చెప్పారు కదా. ఆ స్కీమ్లో తీసుకుంటే కూడా మనం 60% జగన్ మీద ఉన్న విశ్వాసం కొద్దీ, జగన్ ఏదైనా చేయగలుగుతాడు మనవాడు అని ఒక విశ్వాసం కొద్దీ వేసిన వాళ్ళని 60% తీసుకుంటే 36 లక్షల మంది వరకు జగన్కి ఓటేస్తుంటారు. అదేవిధంగా రెడ్డీస్ 20 లక్షల వరకు పర్సంటేజ్ ప్రకారం పోల్ చేస్తే 16 లక్షల వరకు రెడ్లు వేస్తుంటారు. ఎక్కడైతే ఈ నెల్లూరు ఈ ప్రాంతాల్లో కొంతమంది కొంత వేరియేషన్ ఉంది కాబట్టి ఆ 2 లక్షలు మనం తీసుకోలేదు. అదేవిధంగా కమ్మ కులస్తులు 17 లక్షల మంది పోల్ చేశారు. వాళ్ళల్లో ఖచ్చితంగా వచ్చి 1 లక్షన్న ఓట్లు పోయింటాయి. ఎందుకంటే కొడాలి నాని, ఇతను మన కేసీ నాని వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు 1 లక్షే మనం తీసుకున్నాము. వైశ్య కమ్యూనిటీలో 2 లక్షలు మాత్రమే తీసుకున్నాము. ఫిషర్మెన్ కమ్యూనిటీలో తీసుకున్నాము 80% వరకు తీసుకున్నాం, 12 లక్షల ఓట్ల వరకు. గౌడ్లు అయితే 50% తీసుకున్నాం, 50-50. లాస్ట్ టైం ఆల్సో 50-50 వచ్చున్నాయి. ఈ స్కీమ్స్ అనేవి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంది, గౌడ్ కులస్తులు ఏ రకంగా ఉన్నారు, యాదబాస్ కూడా 50% తీసుకున్నాం. లాస్ట్ టైం కూడా 50% తీసుకున్నాం. ముస్లింలు అయితే ఎందుకంటే బీజేపీ ఎఫెక్ట్ ఉంది కాబట్టి 80% ముస్లిం ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పండి అని వేసుకుంటే 16 లక్షల ఓట్లు వాళ్ళ పండి అనమాట. అదేవిధంగా ఇతరత్ర అన్ని కులాలు అనమాట ఉండే మిగతా క్యాస్టులు, రజకులు అయితే ఏమి, అదేవిధంగా మిగతా అన్ని క్రిస్టియన్లు అయితే ఏమి, క్రిస్టియన్లు అంతకుముందు కలపలేదు, క్రిస్టియన్లు అయితే ఏమి, అదేవిధంగా చేపల వాళ్ళు అయితే ఏమి, ఫిషర్మ్యాన్స్ అయితే ఏమి, వీళ్ళందరూ కలిసి దాదాపు వచ్చి
19 లక్షల మంది ఉన్నారు. ఈ 19 లక్షల మందిలో 80% వేస్తే 76 లక్షల మంది. 76లో మనం 30% వేసుకుంటే దాదాపు 1,50,00,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి 1,50,00,000 నుంచి 1,60,00,000 మధ్యలో పోలై ఉంటుందని నా అంచనా కాదు, జరిగింది కూడా వాస్తవంగా ఇదే అని చెప్పి మనకి తెలిసిన రిపోర్ట్ ప్రకారం తెలుసుకున్న వ్యవహారం ప్రకారం చెప్తుంది. ఈ విధానంలో ఏంటంటే పోయినసారి జరిగిన ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 78 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అత్యధికమైన మెజార్టీ దాదాపు 20,000 నుంచి 30,000, 20,000, 40,000, 50,000, జగన్ గారు అయితే 90,000 ఇంత మెజారిటీతో గెలిచారు. వీళ్ళు ఎంత గొప్ప మేము ఎంత ఈ కూటమి ఎంత చేరినా కూడా మెజారిటీ తగ్గే అవకాశం ఉంటే కూడా వాళ్ళ అపజయాన్ని అయితే వీళ్ళు ఆపలేరు. ఎందుకంటే అవన్నీ నేను చెప్పే జిల్లాలో వచ్చి కర్నూలు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు మనం తీసుకుంటే కొన్ని జిల్లాల్లో అసలు ఒక్కొక్కరు 50,000 మెజారిటీతో అట్లా గెలుచున్నారు. కడప జిల్లాలో అయితేమి, అదేవిధంగా కర్నూలులో అయితేమి ఎక్కడంతా అంతా గెలుచున్నారు. కాబట్టి ఇక్కడ ఉండే 78 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 55 నుంచి 60 స్థానాలు ఇంత టైట్ పొజిషను. ఈ కాపులు గీపులు ఇది చెప్తున్నారు కాబట్టి కొంచెం కాపులు అది ఇది చెప్తున్నారు కాబట్టి 55 నుంచి 60 సీట్ల మధ్య మనం వేసుకున్నాం అనుకోండి. మిగతా ఇంకా 97 ఉంటాయి. అవి ఇప్పుడు ఏంటంటే ఈ పల్నాడు ప్రాంతము ఎక్కడైతే నరసరావుపేట అయితేమి, గురజాల అయితేమి, అదేవిధంగా ఇది మన గురజాల, మాచర్ల ఈ రూరల్ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతాల్లో తప్పకుండా పోయినసారి 6 ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో గెలిచింది. అక్కడ కొంచెం అక్కడక్కడ ఈ జనసేన కొంచెం ఎఫెక్ట్, జనసేన వల్ల వైఎస్ఆర్సీపీకి కూడా 4 స్థానాల్లో అపజయం అనేది. జనసేన కూటమి అంటే కమ్యూనిస్టు వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి కమ్యూనిస్టు అదేవిధంగా మాయావతి వీళ్ళందరూ కలిసి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కంటెస్ట్ చేశారు. కాబట్టి కూటమి వల్ల వైఎస్ఆర్సీపీకి కూడా 4 సీట్లు కానీ కూడా ఎఫెక్ట్ జరిగిన అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరిగిన పోలింగ్ ఎక్కువ పోలింగ్ ఎందుకు జరిగింది మాకే జరిగింది అని చెప్పి బయటూరు నుంచి అంటే ఒకటి ఇక్కడ కూడా క్లారిటీ. ఎందుకంటే జనరల్గా ఎవరైనా కూడా లెక్కలు తీసుకోవాలంటే ఇదే 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇదే మాట్లాడుతూ వైసీపీ నాయకులు సో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువైంది ఎందుకు అంటే ఖచ్చితంగా మా గెలిపే ఉంటుంది, మాకే ఓట్లు పడతాయి. ఎందుకు కారణము అని అంటే అది చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత, లేకపోతే టీడీపీ ప్రభుత్వం వద్దు అనుకొని వైసీపీకి గుండుగుత్తగా ఓట్లేశారని వాళ్ళు దాన్ని లెక్కలోకి వేసుకున్నారు. ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఈ 2024లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత మేర అంటే గతంతో కంపేర్ చేస్తే 2.5% ఉంటుంది అంతేనేమో కదా మేబీ. ఓకే, అది కూడా మేము చేసే అంటే జనరల్గా వ్యతిరేకతతో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుందని అంటారు. అంటే జనాలు బారులు తిరిగి ఓట్లు వేయడం, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అండ్ వృద్ధులు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళు. ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీనే మళ్ళీ ఆ క్రెడిట్ పొందాలని చూస్తుంది. ఏంటంటే మా సంక్షేమ పథకాల వల్లనే మా మీద నమ్మకంతో మాకే ఓట్లు వేయడానికి వచ్చారు అనేది జరుగుతుంది. అంటే ఎటైనా పాజిటివ్ అంటే మెరిట్ మీరే తీసుకుంటున్నారు, ఎటుపోయినా అప్పుడు డిమెరిట్ ఉంది, మెరిట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మెరిట్గానే తీసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళకి కూటమికి ఎందుకు అవకాశం ఉండకూడదు, ఎందుకు ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు అని నేను అడుగుతున్నాను. దీంట్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే అండి మేడం, పోయినసారి 10% తేడా ఉంది వైఎస్ఆర్సీపీకి, దానికి 10% తేడా ఉంది. అప్పుడు కూడా ఉమెన్స్ చాలా ఎక్కువ శాతమే పోల్ చేశారు. ఏది దీనికి పసుపు కుంకుమ అని ఒకటి ఉండింది కదా, లాస్ట్లో ఇచ్చారు కదా. మగవాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. పసుపు కుంకుమ వల్ల 45% వరకు టీడీపీకి ఓట్లు పడినాయి లాస్ట్ టైం జరిగిన ఓట్లలో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు పర్సంటేజ్ ఎక్కువ ఎందుకు అయింది అనుకుంటున్నారు మీరు? నేను గమనించిన ప్రకారం ఏంటంటే, నాకు తెలిసిన అందరి దగ్గర నేను కలెక్ట్ చేసిన వ్యవహారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, మామూలుగా వంట చేసుకొని ఒకేసారి ఓటేసేదానికి పోతారు కదా, ముగ్గురుగా డివైడ్ అయ్యారు. వీళ్ళని 50 ఇంట్లకి ఒక వాలంటరీ ఉన్నాడు కదా, ఆ వాలంటరీ వ్యవస్థ అనేది ఈ ఎక్కువ పోలింగ్కి కారణం కావచ్చు. ఎందుకు కారణం కావచ్చు అంటే వాడు ఎమ్మటపడి 50 ఇళ్ళే కదా,
పెద్ద కష్టం కాదు కదా. ఊరినందరినీ తీసుకురావాలంటే ఇంతకుముందు ఊర్లో సరే ఓకే, ఆ 50 ఇండ్లని మొబిలైజ్ చేసి ఓటింగ్కి తీసుకొచ్చినా ఓటు మాత్రం వాళ్ళు ఇష్టానుసారం చేశారు కాబట్టి ఎవరికైనా, మీరు అన్నారు చూడు ఒక పాయింట్, లాస్ట్ టైము మహిళలంతా కూడా 45% టీడీపీకి వేసిన ఈ పురుషులందరూ కూడా వైసీపీకి వేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ స్కీమ్స్ వల్ల మహిళలు అంటే ఈ అమ్మ ఒడి కావచ్చు ఇంకేవేవైతే మహిళల ఓట్ బ్యాంక్ అంతా కూడా మీరు అనుకున్నట్టుగా వైసీపీకి వచ్చిన అదే 45%, అప్పుడు పోయిన 45%, ఇప్పుడు ఈ 45%. కానీ ఇక్కడ ఈ పురుషుల విషయానికి వచ్చేసరికి లిక్కర్ నిజంగానే కొందరు అంటారు కదా ఎలక్షన్లో ఈ లిక్కర్ అనేది ప్రభావం చూపదు అంటారు. కానీ గత 5 ఏళ్ళు లిక్కర్ అంటే డైలీ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అనుకున్న బ్రాండ్ దొరకకపోవడము, సో అతని బడ్జెట్కి మించి సప్పో చేసి అంటే వీళ్ళు ఏమనుకుంటారు తాగుబోతులకు ఒక ఏమంటారు వాళ్ళకు చేంజింగ్ ఒక మార్పు తేవాలనేది ఉంటుంది. ఏవో బ్రాండ్లు పెట్టి వాటికి రేట్ ఎక్కువ పెడితే వాళ్ళు కొనరు తాగరు అనేసి. కానీ తాగే వాళ్ళు ఎలాగైనా తాగుతారు కాబట్టి లిక్కర్ అనుకున్న బ్రాండ్స్ దొరకలే కాబట్టి జగన్ పరిపాలన మీద విరక్తి చెంది ఇటు ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఓటర్లని వీళ్ళు బాగా హోప్ పెట్టుకున్నారు. అంటే మీన్స్ లిక్కర్ కన్జ్యూమర్స్ ఎవరైతే లిక్కర్ కన్జ్యూమ్ చేస్తారు, లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు 3 కేటగిరీస్గా ఉంటారండి. అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, తర్వాత లోయర్ క్లాసు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి బ్రాండ్లే కొనుక్కొని తాగే వసతి అంటే అవి రేట్లు పెరిగినప్పటికీ కూడా. అప్పర్ క్లాసు ఫారెన్ లిక్కర్ అవి తాగుతారు కాబట్టి అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. లోయర్ క్లాస్ ఎవరైతే డైలీ వేజెస్కి వెళ్తారో ఆటో వాళ్ళు తాగారు. కానీ వాళ్ళు ఇంటికి పోతే సుఖ సంతోషాలతో వాళ్ళ భార్య హింస కానీ ఇతరత్ర ఎప్పుడు కూడా మగవాడి సంపాదన ఎక్కువగా ఉండే అవకాశం లేదు కదా. లేదు కాబట్టి ఆ రకంగా కూడా తృప్తి చెందారు. కానీ ఇంకోటి కూడా ఉంది, ఇటు భార్యలకు ఇచ్చి ఇటు మగవాళ్ళ ద్వారా లిక్కర్కి వెళ్ళింది అనేది. అంటే ఆ ఒక లైన్ కూడా బాగా గట్టిగా తీసుకొచ్చారు. ఆ లైన్ సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగిన వ్యవహారం మాత్రం. అదేవిధంగా ఈ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, ఈ రజకులకి అది ఇదని కొన్ని స్కీములు కొన్ని ఉన్నాయి. ఏది ఇచ్చినా ఏది వచ్చేది ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం రన్ కావాలంటే ఇటు ఇవ్వాలా అటు తీసుకోవాలనే స్కీమే కదా. ట్యాక్సులు కట్టాలా అవి కట్టాలా ఈ కట్టాలా. లిక్కర్ కన్సమ్ వాళ్ళు ఎంత పర్సంటేజ్లో రేపు డిఫర్ అవుతారు, ఓటింగ్ వాళ్ళది ఎంత పర్సంటేజ్ వరకు ఉంటుంది అనేది ఇది పెద్ద పరిగణనలో ఎవరు తీసుకోవట్లే. వాళ్ళు చెప్పారే కానీ నిజంగా రేపు ఒకవేళ ఫలితాలు అంటే 2 ఉంటాయి కదా, గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి 2 జరుగుతాయి. గెలిస్తే వైసీపీ గెలిస్తే అంటారు కదా ఏమున్నా జగన్ తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉంది. అంటే షఫిల్ చేశారు కదా ఎమ్మెల్యేలని, ప్రాంతాలకు షఫిల్ చేశారు కదా, అద్భుతమైన నిర్ణయం, చరిత్రలో నిర్ణయం తీసుకొని గెలిచాడు నాయన అంటారు. కరెక్టా? ఓడితే అంటారు కదా ఏమి ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నాం మాకు తెలీదా ఇట్లాంటి వర్కౌట్ అవుతాయా అనేసి మాట్లాడతారు. ఈ విధానం ఎప్పుడో ఇందిరాగాంధీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఒక ప్రాంతం నుంచి చెందిన వాళ్ళు కాకుండా గుర్తుకి మనిషి నాయకుడు చేసే గొప్పతనాన్నే ప్రజలు ఓటర్లు గుర్తుపెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో అప్పుడు హస్తం అనే గుర్తు, ఇప్పుడు కూడా అదే కదా ఉంది. హస్తం అనే గుర్తు ఎవరినంటే వాళ్ళని మార్చేసి ఎక్కడో ఉన్న ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైజాగ్లో కంటెస్ట్ చేశాడు. అదేవిధంగా టి సుబ్బరామరెడ్డి వాళ్ళకి సంబంధం లేని ఇప్పుడేమో మేజర్ బాగా మార్చారు కదా, అప్పుడు అక్కడక్కడ కొన్ని ఉంటే దీంట్లో ఎక్కువగా ఈ కుదుపు అనేది ఎక్కువ. ఇప్పుడు అది సక్సెస్ అయిందనుకోండి, ఆ విధానం సక్సెస్ అయ్యింది వాళ్ళు కూడా దాన్ని రేపు ఆచరణలో ఇతర రాష్ట్రాలు కూడా తీసుకుంటాయి. ఈ సోషల్ ఇంజనీరింగ్ అయితే ఏమి, అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థ అయితే ఏమి, దేశవ్యాప్తంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీములు చెప్తున్నారే కానీ ఎక్కడ ఎవరికన్నా ఏమైనా వస్తున్నాయా లేవా అని ఎవరు తెలియదు. మనం ఊరిన ప్రకటన రూపంలో వీటిల్లో మన సెల్ ఫోన్లలో వీటిల్లో అడ్వర్టైజ్మెంట్ల రూపంలో చూస్తున్నామే కానీ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఫిగర్లు చూస్తున్నామే కానీ ఎంతవరకు లబ్ధి పొందుతున్నారని చూడలేకపోతున్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయంగా ఈ సక్సెస్ అయిందనుకోండి, సక్సెస్ అయినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి వ్యవస్థను ఒకదాన్ని సృష్టించేదానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇదంతా ఏంటంటే అబద్ధ ప్రచారాలు ఎప్పటి నుంచో ఎక్కినప్పటి నుంచి 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు ఇదే రకమైన వాదనలు తీసుకొచ్చి అంటే ఓడి అంటే ఇప్పుడు ఆల్రెడీ తీర్పు అనేది ఎక్కడ ఉంది, బ్యాలెట్ బాక్స్లో ఉంది కదా.
కానీ అయినప్పటికీ కూడా వార్తలు ఏంటి, ఇప్పుడు ఆయన లండన్ పోయిండు, లండన్లో నేరుగా ఫ్లైట్లో పోకుండా ఇంకో చోటికి పోయినారు, అక్కడ 2 గంటలు ఉన్నారు, ఇక్కడ నుంచి కంటైనర్లలో డబ్బులు తరలించుకొని పోయినాడు. ఎందుకంటే ఇక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టి అంతా తరలించుకొని ఆయన లండన్ పోయినాడు. ఇప్పుడు హాలిడేస్లలో పిల్లలతోటి ఇక్కడ ఉండాల్సింది పోయి ఈ హాలిడేస్లలో లండన్ ఎందుకు పోయాడు అంటే ఇప్పుడు వార్తలు ఎన్ని వేసినా కూడా వచ్చేదేం లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు. ఎందుకంటే తీర్పు రెడీగా ఉంది, ఒక విధంగా రిజర్వ్లో ఉంది, అక్కడ ఉందిగా. సో 4వ తారీఖు ఆ భాగోతం అనేది అంటే ఎవరు ఓటమి ఎవరు గెలుపు అనేది అంతా బయటకు వస్తుంది. కానీ ఇంకా ఈ టైప్ ఆఫ్ వార్తల్ని చూసి ఏమనవచ్చు? ఇలాంటి వార్తలు ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో చూశాను, ఫ్లైట్కి మొత్తం లగేజ్ సర్దుకున్నట్టు అట్లా చాలా ఏంటంటే ఒక ట్రోల్ చేసినంత మాత్రాన దానివల్ల జరిగేది ఏముండదు అనమాట. ఇదే రకంగా మనం 2019 నుంచి చూస్తున్నాం కదా, గోరంతలు కొండంతలు చేసి చెప్పి కొన్ని పత్రికలు అయితేమి అవి అయితేమి ఈ వార్తల్ని వడ్డించినట్టు పెట్టి ఇలా చేసి ఈరోజు యుద్ధం సిద్ధం అనే రేంజ్కి తీసుకొచ్చారంటే వాళ్ళే కారణం అనొచ్చు. లేకపోతే ఏంటంటే జగన్ చేసిన గొప్ప కార్యక్రమాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2009లో గెలుస్తానని లేదా అనే ఒక అపనమ్మకంలో ఉన్నాడనమాట. ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు కాబట్టి ఆయనకి స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ కాపులు ఉన్నారు కాబట్టి నా ఓట్లు పోతాయి నాకు జిల్లాలు అంటే ఇదే విధంగానే ఆ రోజు కూడా పోయింది. ఏంటంటే 70 లక్షల ఓట్లు ఆ రోజు కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు అదేవిధంగా టీడీపీ నుంచి రెండింటి నుంచి వెళ్ళినాయి కానీ ఒక పార్టీ నుంచి వెళ్ళాల. ఈరోజు షర్మిల ఉంది, షర్మిల వచ్చి అంతకుముందు ప్రతి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ 2000-3000 ఓట్లు గెలుస్తుందా కడపలో? అంటే టీడీపీ ఓట్ బ్యాంకు కూడా ఆమెకే క్రాస్ ఓటింగ్ జరిగింది, టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా షర్మిలకే పడింది, కొంత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, వైసీపీ ఓట్లు, దెన్ ఈ కూటమి ఓట్లు కూడా తనకే పడ్డాయి. బంపర్ మెజారిటీ తోటి షర్మిల గెలుస్తుంది అనే మాటలు మనం వింటున్నాం సోషల్ మీడియా. మనం జనరల్గా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి కదండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 90,000 మెజార్టీతో గెలిచారు. 90,000 కాస్త మీరు ఎంత అనుకున్నా ఒక 50 అనుకోండి, మిగతా ప్రతి అసెంబ్లీలో 30-40 వేలతో గెలుచున్నారు. 10 వేసుకున్నా ఆమె ఎక్కడి నుంచి తేగలుగుతుంది ఆ ఓట్లన్నీ? మిగతా 1,10,000 ఓట్లు ఎక్కడి నుంచి తేగలుగుతుంది? తేలేదు కదా. 1,10,000 ఎక్కడన్నా ఎక్కువ పడినాయి అనుకోండి, ఎంత పడతాయి? ఒక 10,000 పడతాయి. ఎక్కడన్నా ఎక్కువ పడినాయి, మైదుకూరులో పడినాయో 10,000లో పడినాయి, ఎక్కడ పడినాయి, ఎక్కడన్నా పడితే ఒక 10,000 అక్కడ పడినాయి అనుకోండి, మిగతా 5 ఎక్కువ వస్తే ఎట్లా గెలుస్తుంది? గెలిచేదానికి ఛాన్స్ తక్కువగా ఉందండి. ఎంత టీడీపీ వాళ్ళు వేసినా అంత ఓట్ బ్యాంక్ ఏం టీడీపీకి లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా కడప జిల్లాలో కొంచెం ఫస్ట్ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కానీ ఆ తర్వాత రోజుల్లో రాను కొంచెం సంఖ్య అనేది తగ్గత వచ్చిన అంశం ఉంది. కాబట్టి షర్మిల అనేది ఏ రకంగా ఉపయోగపడింది అనేది మనకు తెలుస్తుంది రేపు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు, తెలుగుదేశానికి పడాల్సిన ఓట్లన్నీ షర్మిల కేసు ఉన్నారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటేమన్నా షర్మిల కేసారా? ఎవరన్నా వేయకుండా నోటా కేసారా? దేనికి వేసారా అనేది మనం నేను అనుకోవడం ఏంటంటే ఇద్దరికీ 50-50 ఛాన్స్ ఉంటుంది. ఒక 2,000-3,000 ఓట్లు ఎక్స్ట్రా రావచ్చు కాంగ్రెస్ పార్టీకి పోయినసారి వచ్చిన దానికంటే. వచ్చినప్పుడు దీంట్లో 1,500 దాంట్లో 1,500 పోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే వైసీపీకి తక్కువ ఓట్లు పోలేనప్పటికి కూడా సీట్లు మాత్రం ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం తప్పగా ఉంది. ఈ మెజార్టీలు తగ్గచ్చే కానీ ఇప్పుడు వీళ్ళు ఇంత కూటమి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నిలబడిన దగ్గర ఎక్కువ మెజార్టీ రావచ్చు, ఎక్కువ ఓట్లు పోలే ఉండొచ్చు. ఇప్పుడు 3-4 జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే ఈ కుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ 3-4 జిల్లాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పోయినసారి ఉంది. ఇద్దరు కలిస్తే గెలిచిన సీట్లు అవి ఉన్నాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆ 3-4 జిల్లాల్లో కొంచెం వీక్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైజాగ్ అంటావా, వైజాగ్లో ఆల్రెడీ రాజధాని అనేది స్లోగన్ ఒకటి వచ్చింది. అదేవిధంగా విజయనగరం రూరల్ ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పాడేరు అదే అరకు వ్యాలీ అయితే ఆ రూరల్ ప్రాంతం మొత్తం అటవిక ప్రాంతం అటు లాస్ట్ దాకా జంగారెడ్డిగూడెం అక్కడ దాకా ఉంటుంది కాబట్టి గోపాలపురం అని అట్లా ఉంటాయి కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు. ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మొత్తం వచ్చే
జగన్ వచ్చి వాళ్ళ ఆరాధ్య దైవం వాళ్ళ ఫోటోలు పెట్టుకొని జగన్ ఎట్లా వైఎస్ సో మీరేం చెప్తున్నారు ఓవరాల్ కన్క్లూజన్లో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుంది వైసీపీ 90 నుంచి 120 సీట్ల మధ్యలో విజయం సాధిస్తుంది. ఎక్కువ అంటారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను చేసిన గొప్ప కార్యక్రమానికి ఇన్ని ఏదైనా అది వస్తే మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోదు అని నేను చెప్పదలుచు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మెయిన్ ఇప్పుడు మంగళగిరిలో తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ అయితే ఎట్లుందంటే ఫస్ట్ ఏం కూటమి గెలుచుడా ఇది గెలుచుడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే చాలా మంది ఆయన కోసం పోయి ప్రచారం చేసిరు. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా పిఠాపురం అంతా కూడా కిటకిటలాడిపోయింది. ఎట్లయినా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి పంపించాలని చాలా మంది తాపత్రయపడ్డారు. సో దాని మీద మనకు సోషల్ మీడియాలలో ఒరే నాయన బెట్టింగ్లు గట్టి ఆగం కాకుర్రా అని కొందరు కులాల వారిగా విభజించి అదే ఇట్లా వంగా గీతకి ఎన్ని వచ్చి ఉంటాయి, పవన్ కళ్యాణ్కి ఎన్ని వచ్చి ఉంటాయి అనేది బాగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. కానీ ఒకరు నాకు చెప్పారు అంటే చాలా మైన్యూట్ తేడాతోటి పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, బట్ ఏదేమైనా బెట్టింగ్లు కట్టి మీ జేబులు గుల్ల చేసుకోకుండా అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా అనేసి అంటే రాష్ట్రంలో ఎవరు సీఎం ఏమో కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఓటమి చాలా క్యూరియాసిటీగా ఉంది. బెట్టింగ్లు ఎక్కువ కూడా దాని మీదనే జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏమై ఉండొచ్చు అంటే గెలుపా ఓటమా ఎట్లా ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ ఏదైనా ఎట్టైనా ఇటు 5,000 అటు 5,000 ఉండొచ్చు. ఎవరికైనా కూడా 5,000 తేడా. వాళ్ళు చెప్పేది కూడా 5,000 ఎంత చెప్తున్నట్టున్నారు, 5,000 అంతే, 5,000-6,000 చెప్తున్నారు. అది ఎవరికైనా ఏదో వచ్చేస్తుంది లక్షలు వస్తాయి ఇది అంటున్నారు. కానీ అక్కడ ఓటర్ ఒక డిఫరెంట్గా ఉంటారు. అక్కడ కొంచెం శెట్టి బలిజ కమ్యూనిటీ పెలమాసు వాళ్ళు ఉంటారు. బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాపులు స్టాండర్డ్గా కానీ వంగా గీతకి వేయకుండా అతనికి వేసుంటే ఎక్కువ మెజారిటీ వచ్చేదని. అంటే ఇచ్చిన వాళ్ళలో కూడా కాపుల విషయానికి వచ్చేసరికి ఒక 48,000 మొత్తం పోలైన ఓట్లలో 48,000 ఓట్లు దాదాపుగా ఆయనకుంటే ఒక్కొక్క 16,000 పడ్డము. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయంటే కాపుల ఓట్లు వచ్చేసి ఎక్కువనే ఉన్నాయి కదా. పోలైన ఓట్ల సంగతి వచ్చేసరికి మనకు చూసుకుంటే ఎంత ఉన్నాయి, కాపు ఓట్లు 65,300 ఓట్లు ఉన్నాయి పోలైన ఓట్లు. దాంట్లో ఒక 16,325 మాత్రమే వంగా గీతకి, రిమైనింగ్ 48,975 ఓట్లు వచ్చేసి పవన్ కళ్యాణ్కి చూపిస్తున్నారు. మీరు ఇప్పుడు అందరు ఉన్నారు కదా, శెట్టి బలిజలు కావచ్చు, బీసీలు రకరకాల వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఉన్న ఓట్లు ఎంత 81,700 ఓట్లు పోలేని. దాంట్లో 45,000 ఓట్లేమో గీతకిచ్చారు, 36,700 ఏమో ఆయనకిచ్చారు. సో ఓవరాల్గా ఇట్లా షేర్ చేసుకుంటూ పోతే ఈయనకు చూపించింది ఆమెకు 1,05,575 ఓట్లు ఆమెకు వస్తాయని, పవన్ కళ్యాణ్కి 98,930. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూపించారు? 6,640 ఓట్లు చూపించారు అన్నట్టు. అంటే మీరు అనవసరంగా బెట్టింగ్లు అటు కావచ్చు ఇటు కావచ్చు బెట్టింగ్లు కట్టేసి మీ జల్లు అంటే సోషల్ మీడియాలో బాగా లెక్కలు రాసి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళేమో పవన్ కళ్యాణ్కి ఒక 30,000-40,000 మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు. ఉంటుందా అంతా? ఒకవేళ గెలిచిన 30,000-40,000 మెజారిటీ ఇప్పుడు ఆయన గెలిస్తే ఇప్పుడు ఆ 10,000 ఆ రేంజ్ అక్కడ ఉంది కదా. ఆ రేంజ్ అంటే ఎందుకంటే లాస్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గీతక్కని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తాను అని అన్నాడు కదా. దాని ఎఫెక్ట్ ఏమైనా కన్వర్ట్ అయితే అది ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మెజారిటీ వచ్చి ఉండేదేమో. మీరు చెప్పినట్టు ఇప్పుడు 6,000 అంటున్నారు కదా, అది 6,000 అట్టైనా కావచ్చు ఇట్టైనా కావచ్చు అని అంటున్నారు కదా. కాబట్టి వీటి గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన 35,000 మెజార్టీతో లాస్ట్ టైం గెలిచాడు. ఇప్పుడు మన లెక్క ప్రకారం ఆయనకి తగ్గేదానికి ఇంత పరిస్థితి ఉన్నప్పుడు, ఇంత టెన్షనల్గా జరిగిన ఎన్నికలు కదా, జరిగిన ఎన్నికలు ఉన్నప్పుడు కొంచెం మెజారిటీ తగ్గినా కూడా ఆయన గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మంగళగిరిలో వచ్చి లోకేష్ మీద లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి 5,000 ఓట్ల మెజార్టీయే ఉంది. 5,000 ఓట్ల మెజార్టీ ఉంది. అప్పుడు 5,000 ఓట్ల మెజార్టీని ఎట్లయినా కూడా అది 5,000 అనేది పెద్ద ఫిగర్ కాదు. ఇలాంటి ఎన్నికల్లో ఏంటంటే ఇటు 3,000 పడిపోతే అటు పడిపోతుంది కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం వాటి మీద వాటి జోలికి వెళ్ళకూడదు. ఓవరాల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.